13-14 ఏళ్ళు యువతతో పాటు కొట్లాడినాం, యువతను ఆకర్షించినాం, అదే విధంగా యువతకు తెలంగాణ అవసరం ఏందో చెప్పగలిగినాం. దాని తర్వాత బంగారు తెలంగాణలో భాగంగా 9.5 ఏళ్ళు యువతను భాగస్వామ్యం చేసి పాలించడం, అంతే తప్ప కానీ పాత కొత్త వయసుతో తేడా లేకుండా ఎక్కువ ఆలోచన. ఎందుకంటే ఒక ఫాస్ట్ గా మారుతున్న జనరేషన్ తో పాటు మా పార్టీ ఆలోచనలు కూడా మారితే యువతకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాం. రైట్ రామూర్తి గారు సమయం ఇస్తాను. కృష్ణారెడ్డి గారు నమస్కారం. దేశంలో రాజకీయంగా ఎదురు లేదు తిరుగులేదు అనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి యువత రూపంలో ఒక స్వరం, అంటే ఒక రకంగా ధిక్కార స్వరం వినిపించింది. ఆ ధిక్కార స్వరానికి భారతీయ జనతా పార్టీ కాస్త పునరాలోచనలో పడింది. అందులోనూ యువతను ఇప్పుడు ఆకర్షించడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జెన్జీ ఆకర్షించేందుకు, యువతను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేందుకు స్మృతి ఇరానీ లాంటి కీలక నేతలను రంగంలోకి దింపింది భారతీయ జనతా పార్టీ అనేది కూడా కనిపిస్తోంది. సో ఏంటి మార్పు వచ్చిందా పార్టీ అధిష్టానంలో? సార్, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను సార్. ఇందులో ముఖ్యంగా ఏంటో సార్, జంజీ అనేది అందరూ ఆశించాల్సిందే, కోరుకోవాల్సిందే, సమాజంలో మార్పు రావాల్సిందే. ఎప్పటికైనా మూస రాజకీయాల నుంచి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే కొత్త తరమైన ఆలోచనలు రావాలి. దానికి పునాది జనజీవి అనుకోవచ్చు. కానీ ఇది ఎవరికో వ్యతిరేకతనో ఎవరికో ఇబ్బందికరంగానో కాదు. సమాజంలో మనం చూస్తున్న నాకు 50 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలలో సమాజంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రకంగా మారుకుంటూ పోతుంది. ఉద్యమాల రూపకల్పన కూడా అలాగే జరుగుతుంది. ఒకప్పుడు సిపిఎం ఉద్యమాలు చేసింది, ఈ రోజు కనుమరుగైపోయింది. ఒకప్పుడు నక్సలైట్లు రాజ్యమయ్యారు, వాళ్ళనంటే భయపడ్డారు, వాళ్ళ ఉద్యమాలు నడిచేటి. దాని అంతకంటే ముందు డిఫరెంట్ గా నడిచేటి. అంటే ఒక్కొక్క రకంగా ఒకటి ప్రభుత్వాల పైన, పాలకుల పైన మార్పు రావడానికి ఒక విధమైన రూపాలలో ఉద్యమాలు జరుగుతాయి. ఆ ఉద్యమాలను ప్రాపర్ గా అడ్రస్ చేసి దాన్ని అర్థం చేసుకొని దానికి అనుకూలంగా పాలన చేసినప్పుడే పాలకులు అవుతారు. కాబట్టి బీజేపీ అది అర్థం చేసుకున్నది. దానికి అనుకూలంగానే మోడీ గారు మాట్లాడడం జరిగింది. దానికి అనుకూలంగానే కొంత నిర్ణయం చేయడం జరిగింది. దాంతో ఎవరో తగ్గిపోయారో, దాంతో ఏదో ఇది జరిగిందనేది కాదు. రైట్. ఓవైపు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళను, యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ, అదే రాజస్థాన్ లో అభిజిత్ దీప్కే పాఠశాలలకు వెళ్లి ఆ పాఠశాలల స్థితిగతులను చెప్తే దాడులు చేసే పరిస్థితి కనిపించింది. భారతీయ జనతా పార్టీ నేతల హస్తంతోనే ఆ దాడులు జరిగాయన్న విమర్శలు కూడా ఎదుర్కొంటోంది కదా. సార్, నేను ఒక్కొక్కటి చెప్తాను సార్. స్మృతి ఇరానీ గారిని నియమించడానికి ఒకటి ఉంది సార్. ఇంతకు ముందు ఆమె హ్యూమన్ డెవలప్మెంట్ దాంట్లో మినిస్టర్ గా ఉండే ఆమె యువతకు అందుబాటులో ఉండేది. సమస్యలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి తనను నియమించడం జరిగింది. ఎందుకంటే ఒక కొత్త తరమైన ఆలోచన వచ్చింది, యువత ఆలోచనలకు వచ్చింది. వారికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సింది. వారి యొక్క డిమాండ్ లేవి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది దాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వానికి నివేదిస్తే కనుక ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది. ఇంకోటి, రాజస్థాన్ లో జరిగింది అనేది ఎక్కడ ఏదో జరిగినా ప్రతి వాళ్ళకు ఒకరికి అంటగట్టడం కాదు సార్. అక్కడ బీజేపీ కార్యకర్తల, స్థానికుల ఏం జరిగింది, వేరే పార్టీ వాళ్ళు చేసి బీజేపీ మీద రుద్దడానికి ప్రయత్నం చేశారా, దాని మీద సమగ్రమైన విచారణ జరగాలి, దాని మీద ఎంక్వైరీ వేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇదేదో బదనం చేయడానికి ఇది చేసినట్టు చేయొద్దు అనేది నా ఆలోచన సార్. ఇందులో ఏంటంటే రాహుల్ గాంధీ గారు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఇదంతా ఏంటంటే చీమలు పెట్టిన పుట్టలోకి పాములు దొరికినట్టు ఏదో జంజీ ఉద్యోగం చేస్తే నేనే చేస్తున్నాను, నేనే మొత్తం చేస్తున్నాను అనే విధంగా కలరించుకోవడానికి నేను చెప్తాను సార్. మొన్న జంజీ ఉద్యమము జంతర్ మంతర్ దగ్గర 25 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో జరిగితే ఏ ఒక్క రోజు కూడా అక్కడికి వెళ్ళి మద్దతు తెలిపకుండా, ఏది చేయకుండా, ఏం చేయకుండా, ఎక్కడైతే ఉద్యమము దృష్టి, ఉద్యమం మీద దేశ ప్రజానీకానికి పడ్డదో, ఉద్యమానికి గుర్తింపు వచ్చిందో, అప్పుడు ఆ ఉద్యమాన్ని కానీ ఒక ప్రతిపక్ష నేత వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ చూయించే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అనేంత వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ఎలా చూడాలి సార్? ఒక్కొక్క సెక్షన్లు ఒకటి ఉంటుంది, లేదంటే అక్కడ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అక్కడ దర్యాప్తు పూర్తిగా విచారణ అయిందా లేదా అనేది కూడా చూడాల్సి వస్తుంది.
24 hours వరకు టైం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జరిగిన సంఘటన మీద పై అధికారులు విచారణ చేయాల్సి వస్తుంది. ఇది దేశవ్యాప్త ఇష్యూ అయింది. ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ కనుక క్రియేట్ చేస్తే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా పోలీసులు వారి చట్టం ప్రకారం వాళ్ళు కొన్ని జరుగుతాయి. దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి, దాన్ని రాజకీయంగా కోణంలో చూపించడానికి ఒక ప్రతిపక్ష నాయకుడు లాంటి వ్యక్తి పోయి అక్కడ గలాట చేయాల్సిన అవసరం లేదు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినంత సమస్య ఏం కాదు. అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే చట్టం ఉంది, చూసుకుంటారు. చట్టం చూసుకోలేని పరిస్థితులలో రాహుల్ గాంధీ గారు ఎన్నో సమస్యలు, ఆ సమస్యలకు ఎందుకు పోతలేరు? దీన్ని నేను ఇందాకనే చెప్పా, చీమలు పెట్టిన వీటికి పాపం దూరినట్టు రాహుల్ గాంధీ గారు దూరడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప దాని మీద ఏదో చిత్తశుద్ధి ఉంది. దీనిలో 12 సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు, దాని గురించి పట్టించుకోవడం లేదంటే ఏ ఒక్క రోజన్నా ఒక సమస్య తీసుకున్న రాహుల్ గాంధీ గారు పూర్తిగా సాధించే వరకు, ఒక్క నిమిషం సార్, పూర్తిగా సాధించే వరకు ఏ ఒక్క సంఘటన మీద కూడా కొట్లాడిన చరిత్ర రాహుల్ గాంధీ గారికి లేదు. ఎవరో రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి 4 రోజులు అడావుడి చేసేసి అది కరెక్ట్ కాదని చెప్పేసి సమాజము, ప్రజానీకము, ప్రభుత్వాలు అనుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేసి ఇంకో అభివృద్ధికి వెళ్ళిపోవడం తప్ప ఆయన ఒక సమస్యను పూర్తి స్థాయిలో అడ్రస్ చేసి మాట్లాడినది ఈ రోజు వరకు లేదు 12 సంవత్సరాలలో అని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్. పశుపతి గారు, అంటే ప్రతి పార్టీ కూడా